ఇంకా 1 అవర్ మాత్రమే మనకున్నది. న్యూ ఇయర్లో ప్రవేశించడానికి, నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి కొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నాయి కనుక ఒకసారి మనమందరం కూడా ఈ సంవత్సరం ఎంతమందికి వాగ్దానం గుర్తున్నది? ఎంతమందికి గుర్తున్నది ఈ సంవత్సరం వాగ్దానం? చెప్పండి అందరూ. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఒకసారి అందరు చెప్పండి. నెక్స్ట్, నీవు భయపడక నా యొద్ద ఉండుము, భద్రముగా ఉందువు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుడు నిజంగా వాగ్దానమునకు తగినట్లుగా ఈ సంవత్సరాన్ని దేవుడు అలాగా ఉంచాడా లేదా? 2023 సంవత్సరంలో ఏ కోవిడ్ కూడా లేకుండా దేవుడు మనల్ని, ఏ తెగులు లేకుండా దేవుడు మనల్ని కాపాడాడు. హల్లెలూయా, కాపాడాడా లేదా? 2020, 2021, 2022 అన్ని సంవత్సరాల్లో కోవిడ్ అనేటువంటిది చాలా ఉన్నది. నిజంగా ఎవరైనా ఈ 2023 సంవత్సరంలో ఏ తెగులు నా గుడారమునకు సమీపించలేదు అని నమ్మిన వారు ఒకసారి గట్టిగా దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. దేవుడు ఎలాగా కాపాడాడో అలాగా దేవుడు కోవిడ్ అని ఎన్ని విన్నా కూడా 2024 సంవత్సరంలో కూడా దేవుడు ఏ తెగులు మన గుడారం సమీపించదు. ఆమేన్. నమ్ముతున్నారా? ఏ తెగులు గుడారం అంటే మన ఇంటికి ఏ తెగులు కూడా సమీపించదు. హల్లెలూయా. అందరం కూడా ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం ఒకసారి వాగ్దానంను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. నీతిమంతుడు ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థించుదాం. మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ యొక్క రాత్రికాల సమయంలో నీవే చక్కగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ వాక్యమున ప్రతి మాటను, నీ వాగ్దానములు మా జీవితంలో ఎలాగా నెరవేర్చబడి ఉన్నాయో ప్రభువా, దాన్ని మేము ధ్యానించి పరిశీలించుకొని నూతన సంవత్సరంలో నూతనమైన వాగ్దానముతో మేము ప్రవేశించే కృప చూపించమని యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో 4 మార్లు రాయబడి ఉన్నది. ఎన్ని మార్లు? 4 సార్లు. మొట్టమొదటిగా 3 సార్లు నూతన నిబంధనలో, కొత్త నిబంధనలో రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, తిరిగి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చివరి వచనంలో మనము ఈ యొక్క నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని అనే మాటను మనం చూస్తున్నాం. ఈ మాట పాత నిబంధన కాలంలో హబాకుకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ యొక్క నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే మాటను మనం చూస్తున్నాం. నీతిమంతుడు ఎలాగా జీవిస్తాడు? విశ్వాస మూలముగా జీవించును. ఈ మాట చాలా శ్రేష్టమైనది. ఈ మాటను మనం అర్థం చేసుకోవడానికి మనము చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, నీతిమంతుడైన వాడు ఎవరు? నీతిమంతుడు అంటే మనము రోమీలకు రాసిన పత్రిక మనము 3వ అధ్యాయంలో మనం చూసినప్పటికీ, తర్వాత గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూసినట్లయితే ఎవరు నీతిమంతుడు అంటే, ఎవరైతే దేవుని కృప నొందిన వారు అయి ఉంటారో వారు నీతిమంతులు. ఎవరు?
దేవుని కృప నొందిన వారు నీతిమంతులు. ఒకరు ఎలాగ నీతిమంతులుగా చేయబడతారంటే కేవలము దేవుని కృప వలన నీతిమంతులుగా చేయబడతారు. హల్లెలూయా. ఎలాగ చేయబడతారు? దేవుని కృప వలననే. ఏ క్రియలు కాదు, మనం చేసే ఏ క్రియల వలన నీతిమంతులము కాదు. మనము మంచి పనులు చేయడం బట్టి నీతిమంతులము కాదు. మనము అనేక మందికి దానాలు ధర్మాలు చేయడం బట్టి నీతిమంతులము కాదు. కానీ మనం ఎలాగా నీతిమంతులుగా తీర్చబడుతున్నామంటే కేవలము దేవుని కృప వలననే నీతిమంతులుగా చేయబడుతున్నాము. హల్లెలూయా. అంటే ఇక్కడ ఎవరైతే నమ్ముతున్నా నేను దేవుని కృప నొందిన వాడను అని నమ్మితే నీవు నీతిమంతుడవు. హల్లెలూయా. దేవుని కృప చేతనే, దేవుని కృప వలననే నీతిమంతుడు. దేవుని కృప నొందిన వాడు, దేవుని కృప వలన ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటాడో అది దేవుడు ఇచ్చిన గొప్ప వరం. అది మనము కోరుకుంటే వచ్చినది కాదు. ఆయన కృప కోరుకుంటే వచ్చేది కాదు. ఆయన కృపను ఆశిస్తే వచ్చినది కాదు. దాని కొరకు మనము పాటలు పడితే వచ్చినది కాదు. కానీ కేవలము దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన కృపను మన ఎడల విస్తరించి ఉన్నాడు. హల్లెలూయా. ఒకడు రక్షించబడడానికి తన క్రియలు కాదు, కానీ ఒకడు రక్షించబడడానికి దేవుని కృపయే కారణం. ఆయన కృప లేకపోతే ఒకడు రక్షించబడడు. ఒకడు ఆ దేవుని కృప లేకుండా రక్షించబడలేడు. దేవుని కృప లేకుండా దేవుని అర్థం చేసుకోలేడు. దేవుని యందు విశ్వాసం ఉంచడానికి గల కారణం కూడా ఏంటిది అంటే దేవుని కృప. హల్లెలూయా. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుని కృప వలన ఆయనేందు విశ్వాసం ఉంచడము ద్వారా మనం రక్షించబడినాం. అది దేవుడిచ్చిన వరమై ఉన్నది. హల్లెలూయా. అంటే మనము రక్షించబడడం అనేటువంటిది అది దేవుని కృప వలన జరిగిన కార్యము. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము. దేని ప్రకారము? వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లుగా దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. అంటే విశ్వాసము మూలముగా, అంటే వెంటనే మాట చెప్తూ నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము అని చెప్తూ కంటిన్యూ చేస్తున్నాడు. ఏంటిది? విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లుగా. ఎలాగ విశ్వాసం కలుగుతుంది? విశ్వాసం మూలంగానే ఇంకా అంతకంతకు విశ్వాసం కలుగుతుంది. విశ్వాస మూలముగా అంటే ఎవరైతే విశ్వాసమును ఆధారం చేసుకుంటారో, అంటే ఈ విశ్వాసం ఎక్కడి నుండి? ఒకసారి మీ అందరూ అర్థం కావడానికి ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మీ వలన కలిగినది కాదు. ఇక్కడ ఉన్న రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన వలన కలిగినది కాదు. ఏది? రక్షణ కార్యము. ఇది దేవుడు ఇచ్చిన వరం. ప్రతి ఒక్కరు కూడా మనము రక్షించబడి ఉన్నాము అంటే దేవుడిచ్చిన వరమే. అది దేవుడు మన ఎడల విస్తరించి ఉన్నాడు. తన కృపను విస్తరించి ఉన్నాడు. తన విశ్వాసాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆయన ఇచ్చిన విశ్వాసం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, చిన్న ఉన్నప్పటి నుండి, స్కూల్లో చదివినప్పటి నుండి మనిషి ఎలాగా వచ్చాడు? సైన్స్ బుక్స్లో నుండి, చదువుకున్న ఎడ్యుకేషన్ నుండి మనిషి ఎక్కడి నుండి వచ్చాడు? కోతిలో నుండి వచ్చాడు. ఇక్కడ ఉన్న మీరు ఎంతమంది కోతిలో నుండి మనిషి వచ్చాడని నమ్ముతున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. కోతిలో నుండి మనిషి వచ్చిన ఎందుకు నమ్మట్లేదు? సరే, దేవుడు మట్టి చేత మనిషిని తయారు చేసినాడు అని నమ్మిన వాళ్ళ చేతులు ఎత్తండి. ఎందుకు నమ్ముతున్నారు? అంటే ఈ చిన్నగా ఉన్నప్పటి నుండి సైన్స్ బుక్స్ చదివిన తర్వాత కూడా
కోతిలో నుండి మనిషి కాదు, మట్టి నుండే మనిషి తయారు చేయబడని నమ్ముతున్నాం. ఇది నమ్మడానికి గల కారణం ఏంటంటే, దేవుడు మన హృదయంలో ఉంచిన విశ్వాసమును బట్టి మనిషి మట్టి చేతనే తయారు చేయబడని నమ్ముతున్నాం. హల్లెలూయా. అంటే మనము దేవుని నమ్మడానికి గల కారణం ఏంటిదంటే, ఆ విశ్వాసం మనలో నుండి వచ్చినది కాదు, అది దేవుడిచ్చిన విశ్వాసము కనుక దేవుని నమ్ముతున్నాం. హల్లెలూయా. ఒక మనిషి దేవుణ్ణి నమ్ముతున్నాడు, విశ్వాసం ఉంచుతున్నాడు అంటే అది మనిషిలో నుండి వచ్చిన నమ్మకము కాదు, కానీ దేవుడిచ్చిన విశ్వాసమును బట్టి. ఆ విశ్వాసాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, మనిషి ఎడల దేవుని కృపను విస్తరించి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు సిలువలో మరణించి ఆయన తిరిగి లేవడమును బట్టి అలాంటి గొప్ప కృపను దేవుడు మన ఎడల విస్తరించి ఉన్నాడు. కాబట్టి ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. ఏ విశ్వాసము చేత మనము దేవుని అంగీకరించున్నామో ఆ విశ్వాసాన్ని ఎవరైతే ఆధారం చేసుకుంటారో, దేవుడు ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకున్న వాడిని దేవుడు ఏం చేస్తున్నాడంటే, అంతకంతకు విశ్వాసము కలుగునట్లుగా, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లుగా, ఏమన్నా చూడండి, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. అంటే అంతకంతకు విశ్వాసము కలగాలంటే విశ్వాసమే కారణం. ఈ విశ్వాసాన్ని ఎవరిచ్చి ఉన్నాడు? దేవుడే ఇచ్చి ఉన్నాడు. ఎవరైతే దేవుడిచ్చిన విశ్వాసమును ఆధారం చేసుకొని బ్రతుకుతారో ఇంకా వారికి ఏం కలుగుతుంది? ఇంకా అధికమైన విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. అధికమైన విశ్వాసములోనికి మనము ప్రవేశించాలి అన్నా, అధికమైన విశ్వాసం మనము పొందుకోవాలన్నా మనకు ఏది కారణం అంటే దేవుడిచ్చిన విశ్వాసమే కారణం. ఎంతమంది నేను చెప్పిన మాటలు అర్థమవుతున్నాయి? అర్థమైన వాళ్ళు గట్టిగా హల్లెలూయా. అంతకంతకు విశ్వాసము కలుగునట్లు, విశ్వాసమూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. పైన వచనం చూస్తే సువార్త అంటే దేవుని నీతి ఎలాగా బయలుపరచబడుతుంది అంటే దేవుని వాక్యము ద్వారా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. అంటే ఎవరైతే దేవుని మాటను, దేవుని వాక్యమును వింటారో ఆ వాక్యమే మనిషికి ఏం కలిగజేస్తున్నది? దేవుని నీతిని బయలుపరుస్తున్నది. హల్లెలూయా. చాలామందికి ఏమి ఇష్టం అంటే, దేవుడు నా గురించి ఏమైనా చెప్తే బాగుంటుందని ఆశపడతారు. అవునా కదా? దేవుడు నా గురించి ఏదైనా బయలుపరిస్తే బాగుంటుంది, దేవుడు నా గురించి ఏమైనా ప్రవచిస్తే బాగుంటుంది అనుకుంటారు. కానీ అన్నిటికన్నా శ్రేష్టమైనది ఏంటంటే, దేవుని వాక్యం ఏం బయలుపరుస్తుంది అంటుందంటే ఆయన నీతిని బయలుపరుస్తున్నది. హల్లెలూయా. మన అందరికీ ఏ మతములో లేని దానికి క్రీస్తులో ఉన్న వారికి గొప్పది ఏంటిది అంటే, దేవుని వాక్యం ఏం బయలుపరుస్తుందంటే ఎలాంటి వ్యక్తికైనా, ఎలాంటి భయంకరమైన పాపములు ఉన్న వానికైనా కూడా దేవుని వాక్యం ఏం బయలుపరుస్తుందంటే దేవుని నీతి, ఆయన పరిశుద్ధతను బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నీతి ఎక్కడ బయలుపరచబడుతున్నది? దేవుని వాక్యములో బయలుపరచబడుతున్నది. ఒకడు నీతిగా నడుచుకోకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని నీతి బయలుపరచబడట్లేదు. ఒకరికి ఎవరైతే దేవుని నీతి బయలుపరచబడుతుందో వారు నీతిగల మార్గంలో నడుచుకుంటారు. ఒకడు నీతిగల మార్గంలో నడుచుకోకపోవడం గల కారణం ఏంటంటే దేవుని నీతి బయలుపరచబడట్లేదు. ఎందుకు దేవుని నీతి బయలుపరచబడట్లేదంటే వారు దేవుని వాక్యాన్ని ధ్యానించట్లేదు కనుక. ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో ఈ దేవుని వాక్యం ఏం బయలుపరుస్తుందంటే దేవుని నీతిని బయలుపరుస్తున్నది, దేవుని యొక్క పరిశుద్ధతను బయలుపరుస్తుంది, ఆయన సన్నిధి, ఆయన ముఖకాంతి, ఆయన మహిమను తెలియజేస్తున్నది. ఆయన మహిమను తెలుసుకోలేకపోతున్నాము గనుక, ఆయన నీతిని తెలుసుకోలేకపోతున్నాము గనుకనే మనం ఎలాగ ఉన్నామంటే దుర్నీతిలో, పాపములో నడుచుకుంటున్నాం. 2024 సంవత్సరంలో అయినా నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరికి కూడా నేను ఎప్పుడు మనవి చేసుకునేది ఏంటంటే ప్రతిరోజు ప్రతి దినము దేవుని వాక్యం చదవాలి. మీరు దేవుని వాక్యం చదవకుండా నేను పరిశుద్ధతను కలిగి ఉన్నానంటే అది అబద్ధం.
అంటే దేవుడు ఏ నీతిని బయలుపరచకుండా, ఏ పరిశుద్ధతను బయలుపరచకుండా మీరు నీతిగల మార్గంలో ఎలా నడుచుకుంటాం మనం చెప్పండి? అంటే ఒకడు దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు ఆయన నీతి బయలుపరచబడినప్పుడే కదా నీతిగల మార్గంలో నడుచుకునేది. కాబట్టి 2024వ సంవత్సరంలో ఈ ఒక తీర్మానం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ తీర్మానం కలిగి ఉందాం. ఏం తీర్మానం అంటే, అనుదినము నేను బైబిల్ చదువుతాను, బైబిల్ని చదివి ధ్యానిస్తాను. అంటే ఏదో ఒకటి బయలుపరిస్తే కానీ బైబిల్ ముయ్యకూడదు. ఎలాగంటే మనకున్న అలవాటు ఏంటంటే, చదివే వాళ్ళు అలవాటు ఏంటంటే ఒక అధ్యాయం చదవడం, లేకపోతే 2 అధ్యాయాలు చదవడం, 3వ అధ్యాయం. ఎన్ని అధ్యాయాలు చదివినా కూడా అది ప్రయోజనం ఉండదు. ఒక్క వచనం చదివి అది మీకు బయలుపరిచింది అనుకోండి ఆ మాట, ఆ రోజు తర్వాత మీ దినములను కూడా ఆ వాక్యం మిమ్మల్ని నిలబెడుతుంది, స్థిరపరుస్తున్నది. హల్లెలూయా. ఈ మాట నేను ఊరికే ఎక్కడో చదివి చెప్పట్లేదు. నా జీవితంలో దేవుడు నాకు నేర్పించి నా జీవితాన్ని మార్చడానికి గల కారణం ఏంటంటే, మార్పు, ప్రతిదినము ఒక మార్పును నేను కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటే, ప్రతి మాట ఏ రోజైనా ప్రతిరోజు దేవుని మాట బయలుపరిచిన దినమున అది ఆశీర్వాదకరంగా ఉంటుంది మన రోజు. హల్లెలూయా. మనందరూ దేవుడు ఆశీర్వాదకరంగా ఈరోజు నాకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, ఏదో ఒక మాట దేవుని మాటలో నుండి బయలుపరచబడిన దినమున ఆ దినము నీకు నూతనంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. నమ్ముతున్నారా? హల్లెలూయా. కాబట్టి దేవుని నీతి బయలుపరచబడాలి అంటే అది దేవుని వాక్యం ద్వారా. హల్లెలూయా. తర్వాత 1 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానమే. 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం. ఇది ఎంతో చక్కని మాట. నీవు భయపడక నా యొద్ద యుండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉందువు. హల్లెలూయా. నీవు భయపడకు. దేవుని దూత ఎవరి దగ్గర ఫస్ట్ గొర్రెల కాపరి దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు? భయపడకు. ఏ శుభవార్త అయినా, ఏ మంచి వార్త అయినా ఫస్ట్ దూతలు ఎలాగ ప్రారంభించారంటే భయపడకుడి. ఎలాగ ప్రారంభించబడ్డది? నీవు భయపడక నా యొద్ద యుండుము, భయపడకుడి నా యొద్ద యుండుము అంటున్నాడు. ప్రతి వాగ్దానంలో ఒక ఆజ్ఞ ఉంటుంది. ఏంటంటే నా యొద్ద యుండుము, నా దగ్గర ఉండు. నీవు నా దగ్గర ఉంటే నువ్వు ఎలాగుంటావు? భద్రముగా ఉంటావు. కొంతమంది ఏం చెప్తా ఉంటారంటే, దేవుడు ఏం మేలు చేశాడు, ఏం కార్యం చేశాడు, ఈ సంవత్సరం అంతా మాకు మంచిగా లేదంటారు. మంచిగా లేదు అంటే మనలో ఉన్న లోపం, మనం ఆయన దగ్గర లేకపోవడం. ఆయన దగ్గర ఉన్నవారు భద్రంగానే ఉంటారు. ఆయన దగ్గర లేని వారికే భద్రత ఉండదు. ఆయన దగ్గర ఉన్న వారికి అసలు ఆయన దగ్గర భద్రత లేదంటే ప్రపంచంలో ఎక్కడ భద్రత లేనట్టే. అవునా కాదా? ఆయన దగ్గర భద్రత లేకపోతే ఎక్కడ కూడా భద్రత లేదు. ఆయన దగ్గరనే ఎవరైతే ఆయన దగ్గర ఉంటారో వారు భద్రముగా నుందురు. హల్లెలూయా. తర్వాత 91వ కీర్తన 10వ వచనం. 91వ కీర్తనలు చాలా గొప్ప మాట ఇది. దేవుడు నిజంగా ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా తీసి అందరం కలిసి చదువుదాం ఈ మాట. ఈ మాట 2023 సంవత్సరాలు కాదు, మన బ్రతుకు దినములంతా కూడా ఈ మాట నెరవేర్చబడును గాక. ప్రతి ఒక్కరం కూడా 91వ కీర్తన 10వ వచనం అందరం కలిసి. నీకు అపాయమేమియో రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, నీకు అపాయమేమియో రాదు. అందరికీ ఈ మాట చాలా ఇష్టమైన మాట. ఎందుకు ఇంకా ఇష్టం అనిపిస్తుంది ఈ మాట? ఎందుకు? ఎక్కువ కోవిడ్ న్యూస్ వింటున్నాం కదా, ఇంకా ఏ తెగులు రాకుండా దేవుడు కాపాడాలి అన్న ప్రార్థనలు ఎక్కువ ఉంటాయి. దేవుడు తెగులను కూడా ఎందుకు పంపిస్తాడంటే, నన్ను జ్ఞాపకం చేసుకుంటారా నాయన అని. లేకపోతే
అందరికీ మనిషికి భక్తి ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు నిజమైన ప్రార్థనలు ఎప్పుడు చేశారంటే మనకి ఏదైనా సమస్య లేకపోతే అనారోగ్యము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేషెంట్ నిజమైన ప్రార్థనలు చేస్తారు, హృదయపూర్వకమైన ప్రార్థనలు. ఇంకా ఆ టైంలో దేవుడు ఏదైనా అడిగితే కూడా వెంటనే ఇచ్చే అంత ప్రార్థన చేస్తారు, తీర్మానం చేసుకునే ప్రార్థనలు. అవునా కదా? ఎందుకంటే ఇది నాకు ప్రార్థన అనేటువంటిది నా జీవితంలో నేను 2019 సంవత్సరం డిసెంబర్ నెలలో మా ఫ్రెండ్ పెళ్ళి కోసమని మేము విజయవాడ ప్రాంతానికి బయలుదేరాం. ఇంటి దగ్గర నుండి బయలుదేరాం. అప్పుడు మా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఉక్రెయిన్లో చదివిన ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ కూడా ఆయన స్టార్ట్ అయ్యి ఎల్బీ నగర్లో నేను పిక్ చేసుకుంటానని చెప్పాను. నా కార్లోనే వెళ్తుంటే నేను దారిలో ఉన్నాను, ఆయనకు ఫోన్ చేశాను, స్టార్ట్ అయినా అంటే స్టార్ట్ అయినా అన్నాడు. తర్వాత నేను మళ్ళీ ఆయనకు కాల్ చేసినప్పుడు ఆయన కాల్ పిక్ చేయలేదు. ఆయన కాకుండా వేరే ఆయన ఫోన్ కాల్ పిక్ చేశారు. ఆయన కాల్ పిక్ చేసిన తర్వాత అని చెప్పినప్పుడు నీకేమవుతాడు అన్నాడు. లేదు మా ఫ్రెండ్ మేము పెళ్ళికి వెళ్తున్నామంటే ఆయనకు యాక్సిడెంట్ అయింది, తలకు బాగా దెబ్బ తగిలింది, ఇక్కడ ఉన్నా అని చెప్తే వెంటనే వాళ్ళ మమ్మీకి కాల్ చేస్తే వాళ్ళ మమ్మీ వెంటనే వాళ్ళ డాడీని ఆ ప్లేస్కి పంపించేసరికి తర్వాత నేను కూడా ఆ ప్లేస్కి వెళ్ళాను. నేను వెళ్ళిపోయేసరికి చాలా ఆయన కంప్లీట్ బ్లీడింగ్లో ఉన్నాడు. అప్పుడు ఏ అంబులెన్స్కి ఫోన్ చేశారు, ఇంకెవ్వరు లేదు. తర్వాత అప్పుడు నేను వెళ్ళగానే అంబులెన్స్ వచ్చింది, ఆయనతో పాటు నేను కూడా అంబులెన్స్లో ఉన్నాను. అంబులెన్స్లో అప్పుడే నాకు నిజమైన ప్రార్థన అంటే ఏంటిదో తెలిసింది. దేవా ఈయనను బ్రతికించు దేవా అనే ప్రార్థన నేను నోటితోటి ప్రార్థన చేయకున్నా కూడా నా హృదయము ఆ దేవునితో కలిసిపోయింది. అంటే నిజమైన ప్రార్థన. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఆయన చనిపోయాడు. కానీ ఆ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఆ ప్రార్థన నేను ఒక్కనే ఉన్నాను. వాళ్ళ డాడీ కూడా ఆ అంబులెన్స్లో రావడానికి ధైర్యం చేయలేదు. ఆయన కూడా అక్కడ ఉన్నాడు. కానీ ఆయన చెప్పాడు, జోషి నువ్వు అంబులెన్స్ వెళ్ళాన్నాడు. కానీ హాస్పిటల్ తీసుకెళ్ళిన వెంటనే ఆయన డెత్ డిక్లేర్ చేశాడు. అంటే ఆ అంబులెన్స్ టైంలో నేను చేసిన ప్రార్థన, నాకు నిజమైన ప్రార్థన ఏంటిదో నాకు అప్పుడే తెలిసింది. 2019 సంవత్సరం డిసెంబర్ నెలలో. అప్పుడు నిజమైన ప్రార్థన అంటే మనం నోటితోటి ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నాం, కానీ నిజమైన ప్రార్థన. అందుకనే నేను చాలాసార్లు కూడా చెప్పాను, యేసుక్రీస్తే ఎలాగా తన విధేయతను నేర్చుకున్నాడంటే శ్రమల గుండా వెళ్ళడం బట్టి ఆయన ఏం నేర్చుకున్నాడు? యేసుక్రీస్తు విధేయత నేర్చుకున్నాడు. ఎంత విధేయత నేర్చుకున్నాడు అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మరణము పొందే అంత, సిలువ మరణము పొందే అంత విధేయతను నేర్చుకున్నాడు. మనము సమస్యలు వద్దనుకుంటాము, శ్రమలు వద్దనుకుంటాము, కానీ ఒక మనిషి తగ్గింపు నేర్చుకోవాలన్నా, ఒక మనిషి విధేయత నేర్చుకోవాలంటే శ్రమలు ఆ మనిషిలోకి రావాల్సిందే. మనం ఏ శ్రమలో దాన్ని, కానీ ఒక మనిషిని క్రమశిక్షణలో ఉంచాలన్నా, ఒక మనిషిని నీతిగల మార్గంలో నడిచేటట్లు చేయాలంటే శ్రమలే. యేసుక్రీస్తు కన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు శ్రమలలో తను విధేయతను నేర్చుకున్నాడంటే మనం ఎంత? ఒక మామూలు మనిషి, మానవ స్వభావము కలిగిన మనిషి, ఆదాము స్వభావమును కలిగిన వారం, పాప స్వభావం కలిగిన మనిషి అహంకారంతో గర్వముతో ఉంటాడు. అలాంటి గర్వము అహంకారంతో ఉన్న మనిషి తగ్గింపు ఎలాగ నేర్చుకుంటాడు? ఒకళ్ళు మాటలు చెప్తే నేర్చుకుంటాడా? ఒకళ్ళు చెప్తే నేర్చుకుంటాడా? లేదు. ఒక మనిషి అహము కానీ తన గర్వము అణిచివేయబడాలి అంటే, తగ్గింపు రావాలి అంటే, విధేయత రావాలంటే ఆ మనిషి శ్రమల గుండా వెళ్ళాల్సిందే. కాబట్టి ఎప్పుడు కూడా శ్రమలు వచ్చినప్పుడు, దేవా ఈ శ్రమలలో నేను నేర్చుకోవడానికి నన్ను ఈ శ్రమలు నా జీవితంలో నాకు పర్మిషన్ ఇచ్చావని నేను నమ్ముతున్నాను. దేవా ఈ శ్రమలలో నా విశ్వాసాన్ని కోల్పోకుండా ఒక మాదిరికరమైన జీవితాన్ని నాకు నేర్పించు అన్న ప్రార్థన చేయండి. దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆ మాదిరి మనకు ఉంచాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నప్పుడు శ్రమల గుండా ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా, దేవా ఈ సమస్యలోనైనా నీ పరిపూర్ణతలోనికి నన్ను మార్చు.
సుఖం ఉన్నప్పుడు మనం ఎలాగో మార్చబడం, కానీ కష్టాలు వచ్చినప్పుడైనా జ్ఞాపకం చేసుకుందాం మన దేవాతి దేవుణ్ణి. దేవా, ఈ కష్టంలో అయినా నీ పరిపూర్ణత పొందినట్లుగా నీ సహాయము నాకు దయచేయి ప్రభువా అన్న ప్రార్థన చేస్తే దేవుడి పరిపూర్ణత మనకు వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఏ తెగులు నీ గుడారము సమీపించదు. గుడారం అంటే ఏంటిది? టెంట్ కాదు. గుడారం అంటే అక్కడ టెంట్, కానీ గుడారం అంటే ఏంది? మన నివాసము, మన ముందు చోటు, లేకపోతే మన కుటుంబము, మన యొక్క గృహము. ఏ తెగులు నీ గుడారము సమీపించదు అనే మాట మాట్లాడాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట నిజంగా. ఏ తెగులు, నాకు ఏ తెగులు ఈ సంవత్సరం రాలేదన్న వాళ్ళు గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దామా? అందరికీ కాదంటే చాలామంది వెనకాల ఉన్న వారికి ఇంకా తెగులు ఉన్నట్టున్నది. మీరు రండి, మీకు ప్రార్థన చేసి మీ తెగుల్ని బయటకు పంపించేసేయాలి. చెప్పండి, ఏ తెగులు నా గుడారం సమీపించలేదని చెప్పండి. ఏ తెగులు నా గుడారం సమీపించదు కూడా. అరే మీరెవ్వరు, మీకు తెగులు కావాలని కోరుకోరు. ఇప్పుడు బాగా యేసుక్రీస్తు శ్రమల నుండి నేర్చుకున్నట్టున్నారు, మాకు తెగులు వస్తే కానీ మేము మార్చబడమని. ఏ తెగులు మన గుడారము సమీపించదు. ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చినప్పుడు మనం ఎంతగా దేవుని స్తుతించాలి చెప్పండి. దేవుని స్తుతించాలా లేదా? దేవుడు ఎన్నో మేలులు, ఒక్క మేలులు కాదు, 2 మేలులు కాదు, మన అందరం కలిపి దేవుని స్తుతించడానికి ఏం తెలుసా? 2023 సంవత్సరంలో ఏ తెగులు కూడా ప్రభువా ఇక్కడున్న ఏ ఒక్కరికి కూడా సమీపించకుండా, ఈ ప్రపంచానికి ఏ తెగులు లేకుండా చేసావు దేవా, నీకు ఎంతో వందనాలని దేవుని స్తుతించడానికి ఈ సంవత్సరంలో గొప్ప కృతజ్ఞత పాట. ఈ పాట పాడుకోండి ఎప్పుడు. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఏం రాదు? ఏ తెగులు, ఏ అపాయము రాదు. హల్లెలూయా. తెగులు రాదు, అపాయము రాదు. మనము చాలాసార్లు ఎన్నో నిర్లక్ష్యం చేశాం. కారు నడిపినప్పుడు, బండి నడిపినప్పుడు ఎన్నో నిర్లక్ష్యాలు. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు సిన్సియర్గా ఆన్సర్ చెప్పండి. బండి నడిపించేవాళ్ళు అంటే ఎక్కువ పురుషులు కానీ స్త్రీలు కూడా నడిపించేవాళ్ళు. నేను 2023 సంవత్సరంలో ఏ ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేయకుండా నడిపిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్క ట్రాఫిక్ రూల్ కూడా బ్రేక్ చేయకుండా నడిపాను, ఒక్కరు కూడా లేరు. ఇన్ని నిర్లక్ష్యాలు ఉన్న తర్వాత కూడా మనం కాపాడబడ్డామంటే ఎవరు ప్రేమిస్తున్నారు? మనం తప్పులు చేస్తున్నాం. మనకేమైనా యాక్సిడెంట్ అయితే ఏమన్నా అయితే ఏంది, నేను ఏం తప్పు చేశామంట. కానీ ఆ రోజు తప్పు చేయకపోయినొచ్చు, కానీ ముందు ఎన్నోసార్లు ఎన్నో తప్పులు చేశాం. రెడ్ లైట్ ఉన్నప్పుడు వెళ్ళిపోవడము, ఫ్రీ లెఫ్ట్ అయితే రైట్ సైడ్ నడపడము, ఓవర్టేక్ చేసినప్పుడు రైట్ సైడ్ నుండి కాకుండా లెఫ్ట్ సైడ్, ఇట్లాంటి ఎన్నో రూల్స్. ఇండియన్స్ అన్నీ ప్రతిరోజు రూల్స్ బ్రేక్ చేస్తాం. అయినా కూడా మనల్ని కాపాడాడు అంటే ఇది ఎవరు ప్రేమిస్తున్నారు? దేవుని ఉన్నతమైన ప్రణాళిక మన ఎడల ఉన్నది కనుకనే మనం కాపాడబడ్డాం. హల్లెలూయా. మన బలము చేతనో మనకు ధనమున్నదనో దేవుడు కాపాడలేదు, కానీ మన ఎడల ఆయన చిత్తం ఉన్నది కనుక మనల్ని కాపాడాడు. హల్లెలూయా. దీన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఇక నుండి ఒక తీర్మానం, దేవా నా జీవితం నీకు ఇస్తున్నాను. ఇక నుండి దేవా నా జీవితం 2024 సంవత్సరం నుండి నా జీవితం నాది కాదయ్యా, నీదే. చెప్పండి ఎవరు ఎంత నిజంగా దేవా నా చెప్పండి 2024 సంవత్సరంలో నా జీవితం నాది కాదయ్యా, నా జీవితం నీదేనయ్యా. గుర్తుపెట్టుకోండి ఈ మాట. హల్లెలూయా. కాబట్టి అలాగా నూతన సంవత్సరంలో నూతనమైన విధానంలో నూతన జీవితంలో మనము దేవుని ఆరాధించుదాం. హల్లెలూయా.
ఇంకా కొన్ని నిమిషాలు మనం అందరం కూడా లేచి నిలబడి మనం అందరం కూడా ఆరాధన చేసుకుందాం. ఈ సమయంలో అందరం కూడా పూర్ణ హృదయంతో ఆరాధన చేద్దాం. అటు ఇటు కాకుండా కొన్ని నిమిషాలు, ఒక 30 నిమిషాలు కూడా లేదు, మనకు 30 నిమిషాలు ఉన్నాయనుకోండి, పూర్ణ హృదయంతో మనం అందరం ఆరాధన చేద్దాం. అందరం లేచి నిలబడదాం. దేవా, నీ కృప వలన నేను రక్షించబడి ఉన్నాను. నీవు నన్ను భద్రపరిచావు. ఏ తెగులు కూడా నా గుడారము సమీపించకుండా నన్ను కాపాడవయ్యా. నీకు వందనాలు. ప్రతి ఒక్కరం కూడా దేవుని స్తుతించుదాం. అందరం కూడా ఒక్క నిమిషం ఒక్కసారి అందరం కూడా చేతులు ఎత్తుదాం. చేతులు ఎత్తడంను బట్టి ఏంటిదంటే, దేవా, నా జీవితం నీకు సమర్పించుకుంటున్నాను అన్న సూచన ప్రాయంగా మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరం కూడా మీరు ఒకవేళ నిజంగా నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను అన్నవారు చేతులు ఎత్తండి. మీరు చేతులు ఎత్తడం బట్టి ఏంటంటే, ఐ సరెండర్ మై సెల్ఫ్ టు యూ లార్డ్. దేవా, నీకు స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరం దేవుని స్తుతించుదాం. దేవుని థ్యాంక్స్ చెప్దాం. ప్రతి ఒక్కరం, దేవా నీకు వందనాలు. ఏ అపాయము రాకుండా నన్ను కాపాడావు. అనేకమైన మేలులు నాకు ఇచ్చావు. ఉపకారము నా ఎడల చేశావు. నీవు నన్ను తృప్తిపరిచావు. నా ఆకలిని తీర్చావు. ప్రభువా, నేను ఎప్పుడూ ఆహారం కొరత లేకుండా నాకు సమృద్ధిగా ఇచ్చావు. ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు తోడుగా ఉన్నావు. నాకు నీడగా ఉన్నావు. నీవు నన్ను వెన్నంటి ఉండి నడిపించావు. ప్రభువా, నేను అనేక సార్లు నేను పడిపోయినప్పుడు లేవనెత్తావు. ప్రభువా, నన్ను గాయపరచబడినప్పుడు నన్ను స్వస్థపరిచావు. అనారోగ్యంతో ఉన్నప్పుడు నన్ను బలపరిచావు. నన్ను స్థిరపరిచావయ్యా. దేవా, నీకు వందనాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవా, నీకు వందనాలు. దేవా, నీకు వందనాలయ్యా. దేవా, నీకు స్తోత్రములు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఓ హల్లెలూయా. దేవా, నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరు దేవుని స్తుతించండి. ఎవరు మేము ఏం పాట పాడుతా చూడకండి, మీరు దేవుని స్తుతించండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరూ పూర్ణ హృదయంతో థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా. హల్లెలూయా. దేవా, నా జీవితము నీకేనయా. నీ కొరకేనయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా. అందరం కళ్ళు మూసుకొని పూర్ణ హృదయంతో దేవుని స్తుతించుదాం, ఆరాధించుదాం, మన జీవితాలకు ఆయనకు అప్పగించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. అందరం కూడా సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటిని. 10,000
అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అందరూ చెప్దాం. అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా అవునయ్యా. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవరు యేసయ్యా అందరం చెప్దాం. నా యేసయ్యా నీ వంటి వారెవరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా ఎవరు సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా అందరూ కూడా చెప్దాం. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు అందరం చెప్దాం. యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవరు అందరం చెప్దాం. యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా నీలాగా ఎవరు సుందరుడా
అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా. అందరం చెప్తాం, అంత స్వరం ఎత్తుదా. మహోన్నతుడా నా ప్రియుడా. అందరం గట్టిగా బిగ్గరగా స్వరం ఎత్తుదా. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. అందరం ఇంకా ఇంకా బిగ్గర గట్టిగా ఎత్తుదా. సుందరుడా ఇంకా గట్టిగా అందరం పూర్ణ హృదయంతో గట్టిగా. చివరిసారిగా అందరం గట్టిగా బిగ్గరగా సుందరుడా. పదివేలలో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటిని. 10,000లో నీవు అతి సుందరుడవు అందరం స్వరం ఎత్తుదాం. నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటిని. సుందరుడా అందరం కూడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. అవునయ్యా, నువ్వు 10,000లో అతి సుందరుడవు. నీలాగా ఎవ్వరు లేరయ్యా. దేవా, నీవు అతిశయుడవు. నీలాంటి సుందరుడు ఎవరు లేరయ్యా. నువ్వు ఎంత గొప్ప దేవుడవయ్యా. నీలాంటి సౌందర్యం కలిగిన వాడు లేరయ్యా. 10,000లో గుర్తించదగిన వాడవయ్యా. ఎందుకంటే నువ్వు అంత సుందరుడవు, మహిమ తేజస్సుతో నింపబడిన వాడవయ్యా. దేవానికి స్తోత్రం. ప్రతి ఒక్క దేవుడు స్తుతించుదాం. దేవుడు చేసిన ప్రతి కార్యమును బట్టి దేవుడు స్తుతించుదాం. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నే నమ్మితే నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నే నమ్మితే నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటివి. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా.
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటివి. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, చేతులెత్తుదాం. ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ నీకే ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. అందరూ కూడా ఎల్ షదాయ్ ఆరాధనా. అందరూ స్వరం ఎత్తండి. అందరూ స్వరం ఎత్తండి. ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా. అందరం బిగ్గరగా స్వరం ఎత్తుదాం. ఎల్ షదాయ్
Elohim Adonai Yeshua. అందరం కలిసి పాడదాం. El Shaddai ఆరాధనా, Elohim ఆరాధనా, Adonai ఆరాధనా, Yeshua ఆరాధనా. హల్లెలూయా. స్తోత్రం. అవునయ్యా, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం. ఎలోహీం నీకు స్తోత్రమయ్యా. మా ప్రభువా అదోనాయ్ నీకే ఆరాధన. యేషువా రక్షకుడా నీకే మా ఆరాధనయా. దేవా, మా జీవితంలో అనేక సార్లు మరణపు మార్గంలో మేము నడిచినప్పుడు, మరణపు అంచులో ఉన్నప్పుడు మమ్మల్ని బలపరిచి ప్రభువా మమ్మల్ని రక్షించిన వాడవు నీవేనయ్యా. కృంగిపోయిన అనేక సార్లు ప్రభువా మా కన్నీటిని తుడిచి ఆదరించిన వాడవు నీవేనయ్యా. నీకేనయ్యా ఆరాధన, నీకేనయ్యా ఆరాధన. ఒక నిమిషం ఎవరికి వరం దేవుని స్తుతించి ఆరాధించుదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీ. హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎవరు కూర్చున్న వాళ్ళు కూర్చోవచ్చు, నిలబడే వాళ్ళు నిలబడవచ్చు, మోకరించే వాళ్ళు మోకరించవచ్చు. ఒక 5 నిమిషాలు 2023 సంవత్సరం అంతా నన్ను కాపాడవు ప్రభువా. ఈ 2023 సంవత్సరంలో అనేక సార్లు నీ గాయాల రేపాను, నన్ను దుఃఖపెట్టాను, నీకు ఇష్టకరంగా నేను జీవించలేదు, నీ మాటకు లోబడలేదు. అనేక సార్లు నేను బాధ పెట్టాను ప్రభా. ఇక నన్ను కనికరించి, నన్ను క్షమించి, నన్ను పరిశుద్ధపరచని చెప్పి ప్రతివారు కూడా కొంతమంది చూస్తున్నారు, ఎవరు కూడా చూడడానికి అనుమతి ఇవ్వట్లేదు. చిన్నలు పెద్దలు ప్రతివారు కూడా దయచేసి కళ్ళు మూసుకొని మనసారా ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం. దేవా నన్ను కనికరించి ప్రభా, దేవా నన్ను క్షమించి ప్రభా అని అడగాను. దేవా నన్ను శుద్ధి చేయ ప్రభా అని అడిగాను. అనేక సార్లు నేను దుఃఖపెట్టాను ప్రభా, నేను ఏడిపించాను ప్రభా. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు దైవమా. కలవరినాదా నన్ను కనికరించయ్యా, కృప చూపించు తండ్రి. నన్ను పరిశుద్ధపరచయ్యా అయ్యా. నన్ను నూతన సృష్టిగా మార్చి, నన్ను శుద్ధీకరించి, నన్ను పరిశుద్ధపరిచి, నూతన సంవత్సరంలో నూతన స్వభావంతో, నూతన అభిషేకంతో నన్ను పంప ప్రభా అని ప్రతివారు కూడా దయచేసి ప్రార్థన చేయండి. ప్రతివారు కూడా ప్రార్థన చేద్దాం. ఓ హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ బి లలరబబా కందలలరబబా లరబా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధులను తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన నామం కొరకు స్తోత్రం. 2023 సంవత్సరము ఈ డిసెంబర్ 31వ రోజు చివరి గడి వరకు మీ కనురెప్పలతో మమ్మల్ని కాచి కాపాడిన మీ కృప కొరకు అన్నాను. ఏ తెగులు కూడా మా గుడారమంది సమీపించుకుంటా మీ యొద్ద ఒక భద్రం ఉంచి నీతిమంతుడి శ్వాస మూలంగా జీవిస్తాడని చెప్పిన మీ చెత్త వాక్యం పెట్టి కూడా వందనాలయ్యా. అనేక సార్లు మేము దుఃఖపెట్టాము, బాధ పెట్టాము, ఏడిపించామయ్యా. 2024 సంవత్సరాల నాటి పంచే కుటుంబం క్షమించయ్యా. నన్ను క్షమించాలి, నా కుటుంబాన్ని క్షమించాలి, సంఘాన్ని క్షమించాలి.
ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఎవరైతే లోపాలు తప్పులు పొరపాటున ప్రతి ఒక్కరు కూడా యేసు నామములో క్షమించబడును గాక. నూతన ఆశీర్వాదముతో, నూతన మహిమతో, నూతన అభిషేకముతో, నూతన విధానముగా ప్రభా, మీ నూతన స్వభావంతో ప్రభా నూతన సంస్థలో ప్రవేశించుదురుగాక. మీ కార్యం జరిగించుదురుగాక, నెరవేర్చుదురుగాక, అద్భుతం జరిగించుదురుగాక. అలాగ జరిగించి దర్శించి మీ వాగ్దానంతో మాతో మాట్లాడి సహాయపడమని యేసు శక్తిగల నామములో స్తుతించి ప్రార్థిస్తూ సంఘాన్ని మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.